వెల్కమ్ టు వ్యూఆర్ టీవీ. వర్గీకరణకు సై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుకు అసలు ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎవరికి లాభం? మాదిగలక, మాలలక లేదా ఉపకులాలక? ఉపకులాల నుంచి మనతో మాట్లాడడానికి ఉపకులాల పోరాట సమితి నాయకులు బైరి వెంకటేశం గారు మనతో ఉన్నారు. నమస్కారం వెంకటేశం గారు. అందరికీ జై భీమ్, నమస్కారం. ఇప్పుడు ఎస్సీ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎస్సీలో వర్గీకరణ జరగడం కావాలని కోరుకుంటున్నారు. అసలు ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరగాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ 30 ఏళ్ళ సుదీర్ఘ దళితుల పోరాటం ఫలితంగా ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీలను వర్గీకరించవలసిందే అనేటువంటి ఒక గొప్ప తీర్పునివ్వడం అనేటువంటిది దళితులుగా మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎస్సీలను ఎందుకు వర్గీకరించవలసినటువంటి పరిస్థితి వస్తుంది, మరి వర్గీకరిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం, మరి అందరికీ మరి ఆమోదయోగ్యంగా ఉన్నదా అనేటువంటిది ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి చాలా సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ ఇలా పౌర సమాజం కానీ దళిత సమాజం కానీ కూలంకుషంగా ఈ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది. వాటన్నిటి విషయంలో చర్చించడం కోసం మనం ఈరోజు మీతో ఆ విషయాలు పంచుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. వెంకటేశం గారు, ఇప్పుడు ఎస్సీలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి? ఇక్కడ మనకు రాజ్యాంగం ప్రకారంగా షెడ్యూల్లో మన తెలంగాణ రాష్ట్రంలో గుర్తించినటువంటి కులాలు 59 దళిత కులాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 59 కులాలన్నీ కూడా వేరువేరు సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నటువంటి కులాలు. ఇవన్నీ కూడా ఎవరికి వారుగా ఒక ప్రత్యేక వ్యవహారాన్ని కలిగి ఉన్నటువంటి కులాలు. అందరికి కూడా డిఫరెంట్, ఎవరి కులానికి వారికి క్రమసంఖ్యను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ 59 కులాలు ఉన్నాయా? అవును. అసలుకి అంటే చాలామందికి తెలిసినది మాల, మాదిగ, కొన్ని కులాలు మేజర్గా తెలిసి ఉంటాయి. మరి మిగతా కులాలు అసలుకి ఎక్కడున్నాయి? వీళ్ళ జీవనాధారం ఏంటి? అసలుకి తెలంగాణ, ఏపీలో కలిపా లేదంటే ఓన్లీ తెలంగాణలో ఉన్న కులాలు ఏమైనా ఇవి? ఇప్పుడు మీరు అనేది 59 కులాలు అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి ఇక్కడ షెడ్యూల్లో గుర్తించబడ్డ కులాలు 59 కులాలు దళితుల్లో ఉన్నాయి. ఇక్కడ నిజంగా మా దౌర్భాగ్యం ఈ కులాల సంబంధించింది ఏమంటే, పబ్లిక్లో అందరికీ తెలిసింది, సమాజంలో తెలిసింది మాత్రం 2 కులాలే, మాల, మాదిగ. ఇలా ఆ 2 కులాలు జనాభా పరంగా ఎక్కువ ఉంటుంది. కానీ మొత్తంగా చూసుకున్నట్లయితే మిగతా ఈ 2 కులాలు కాకుండా మిగిలిన 57 కులాలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరి జనాభా కనుక తీసుకున్నట్లయితే ఇంచుమించుగా ఈ 2 కులాల కంటే ఎక్కువే ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈ కులాలన్నీ కూడా వివిధ రకాల సాంస్కృతిక నేపథ్యం, కల్చర్ ఉండి సంచార జీవనం చేస్తూ కొన్ని జిల్లాలకు పరిమితమైనటువంటి కులాలు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలు బలంగా ఒకటే కులము కమ్యూనిటీ అనేటువంటిది డామినేట్ చేయలేక ఉండడం వల్ల ఏదైతే ఈ మాల, మాదిగ కులాలు అన్ని జిల్లాల్లో ఉండి వారి సంఖ్య పరంగా ఉండడం వల్ల ఆ 2 కులాల నుంచే నాయకులు బయటికి రావడం, ఆ 2 కులాలు మాత్రమే ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ రాజకీయంగా కానీ వాళ్ళు దళితులకు అందేటువంటి అన్ని ఫలాలు పొంది ఉండడం వల్ల ఇలా జనాల లోపల మరి వాళ్ళే ఎక్కువగా ఈ ప్రభుత్వాల మీద ప్రభావం చూపుతూ వాళ్ళు ఉన్న అవకాశాలను కూడా మొత్తం వాడుకుంటూ ఈ సమాజం లోపల ఈ 2 కులాల ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇవి కాకుండా మా మోచి కావచ్చు, దక్కలి కావచ్చు, చిందు, బైన్ల, గోసంగి, ఒలియదాసరి, అదేవిధంగా మాదాసి కురువ, మా మాస్టిన్, మాంగ్, మహర్, ఇట్లా నేతకాని ఈ కులాలన్నీ కూడా ఇలా కనుమరుగయ్యేటువంటి పరిస్థితికి ఈ 2 కులాల వాళ్ళు తీసుకొచ్చారు అనేటువంటిది ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు వాళ్ళని అని అంటున్నామంటే, ఇవాళ అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందు ఉన్నారు కాబట్టి దళితులకు అందేటువంటి అన్ని ప్రయోజనాలు ఇలా వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నప్పుడు మిగతా కులాలను కూడా వాళ్ళు పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పింది. అట్టడుగు కులాల వారికి
ప్రయోజనాలు పొందినప్పుడే రాజ్యాంగానికి ఒక అర్థం ఉంటుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి అంశం. కాబట్టి ఇలా దాన్ని విస్మరించడం వల్ల అన్ని కులాలు వెలుగులోకి రాలేకపోయినాయి. అసలుకి వీళ్ళు ఉండేది జీవనాధారం ఏంటి, వీళ్ళు ఉండేది ఎక్కడ అసలుకి? ఇక్కడ ప్రతి ఊరిలో కూడా మనకు ఈ కులాలు కనిపిస్తుంటాయి, కానీ వీళ్ళు దళితులు అనే విషయం తెలియదు. ఎందుకంటే ఇలా మనకి ఏ కార్యక్రమం చూసినా కానీ ఒక కళాత్మకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా మా రాముని వేషం, రావణాసురుడి వేషం, అదేవిధంగా రకరకాల దేవతామూర్తులకు సంబంధించినటువంటి వేషాలు, అదే పౌరాణిక పాత్రలు, అదేవిధంగా పద్యాలు, వీటన్నిటి చేత రక్తి కట్టించేటువంటి మా చిందు కులస్తులు ఇలా మా దళితులే. ఆ చిందు కులం నుంచే మొన్న మా కళాకారుడు గడ్డం సమ్మయ్యని కూడా ఇలా దేశ ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ వాళ్ళు దళితులు అన్న విషయం చాలామందికి తెలియదు. వాళ్ళు ఎట్లా ఆ వేషాలు వేసే వాళ్ళని అనుకుంటారు, కానీ వీళ్ళు కూడా దళితులు అనేటువంటి విషయం తెలియదు. ఇలా అదేవిధంగా మా దొంబర కులస్తులు ఇలా వీధికి వచ్చి గారడి విద్యలు చేస్తూ వాళ్ళ పానాన్ని కూడా పనంగా పెట్టి ఒక తాడు మీద వాళ్ళు ఒక సైకిల్ టైర్ పైన దాంతో నడుస్తూ ఉంటారు. ఇంకా ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా దాని మీద నడుస్తూ ఉంటారు. రకరకాల సర్కస్ ఫిట్స్ చేస్తుంటారు. ఈ దొంబర కులస్తులు కూడా మా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే. అదేవిధంగా ఈ రోడ్డు పైన ఉండేటువంటి చెప్పులు కుట్టే వృత్తిలో ఉండేటువంటి మా మోచీలు, మా సంగరోళ్ళు, మా దోర్ కులస్తులు, ఇట్లా వాళ్ళే కాకుండా కిన్నెర వాయించుకుంటూ తిరిగేటువంటి భిక్షాటన చేస్తూ జాంబపురాన్ని బోధించేటువంటి మా డక్కల సోదరులు, వీళ్ళు కూడా మన ఉపకులాలే. వీళ్ళు కూడా మన గ్రామాల్లో కనిపిస్తూ ఉంటారు. గత సంవత్సరం కిన్నెర కళాకారుడు మొగలయ్యను మనం చూసాం, పద్మశ్రీ ఆయనకు కూడా రావడం జరిగింది. అంటే ఆ కళను ఇలా దేశంలో గుర్తించి చేయడం జరిగింది. కానీ వాళ్ళు దళితులు అనే విషయం చాలామందికి తెలియకపోవడం, ఉన్న వాళ్ళు కూడా దాన్ని బయటకు చెప్పలేకపోవడం అనేటువంటిది జరిగింది. మొన్ననే ఇంకో కళాకారుని కూడా గుర్తించారు, కొండప్ప. ఆయన కూడా హొలేదాసరి కళాకారుడు. ఆయన వీణ వాయిస్తూ ఆయన భిక్షాటన చేసేటువంటి కళాకారుడు. ఇట్లా చాలామంది కళా వృత్తులను, సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగి ఉన్నటువంటి కులాలన్నీ కూడా మా దళిత కులాలే. ఇంకా వాళ్ళతో కాకుండా చేతి వృత్తులు చేసేటువంటి కులాలు మా బుడగ జంగాలు కావచ్చు, మా గొర్రెల కాపర్లుగా జీవిస్తూ ఈ నెలల కమాన ఇల్లు వాకిలు వదిలేసి గొర్రెలని కాపు కాసుకుంటూ, కేవలం కాపులు మాత్రమే, వాళ్ళ గొర్రెలకు ఓనర్ కావాలి, గొర్రెలను కాసుకుంటూ తిరిగేటువంటి ఈ కులాల మాదాసి కురువ కావచ్చు, అదేవిధంగా మా గోసంగి కులస్తులు కావచ్చు, ఇట్లా డక్కలి కులస్తులు, మా బైన్ల కులస్తులు. ఇప్పుడు మనం ఆషాఢం వచ్చిందంటే ఈ అమ్మవార్లు దేవతలను పూజించేటువంటి వీళ్ళంతా కూడా మా బైన్ల సోదరులే. పోతరాజులు మన దళిత కులస్తులే వీళ్ళంతా కూడా. అంటే మా మాల జంగాలు, మాదిగ జంగాలు, మాలదాసర్లు, అదేవిధంగా మితాయ్యవార్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 57 కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులం ఒక్కొక్క డిఫరెంట్ వృత్తిని కలిగి ఉంటుంది. వీళ్ళందరూ అన్ని ఊర్లలో కనిపిస్తారు, కానీ వీళ్ళు దళితులు అనే విషయం చాలామందికి తెలియదు. ఇట్లా తెలియకపోవడానికి ఏంటంటే వాళ్ళు ఒక వృత్తిలో నిమగ్నమై అందులో ఉంటారు. వాళ్ళు ఈ దళితులుగా వాళ్ళు నాయకత్వం ఎదగలేకపోవడం, వీటన్నిటి కారణం చేత ఉన్నటువంటి ఈ 2 కులాల వాళ్ళు రాజ్యాధికారంలో భాగమై మరి వీళ్ళకు సహకరించకపోవడం, వీటన్నిటి చేత వీళ్ళు ఈ కులాలు కనుమరుగైపోయినాయి. ఇంకా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ కులాలన్నీ కూడా ఇది మా కులం ఇదే అని చెప్పుకోవడానికి ప్రధానమైనటువంటి కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు మొగలయ్య గారు కానీ, కోనప్ప గారు కానీ, ఈ ఇంకొక ముగ్గురికి సమ్మయ్య గారు కానీ, ఈ ముగ్గురికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎక్కడ కూడా వీళ్ళు ఎస్సీ క్యాస్ట్ అని కానీ ఎక్కడ కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఇక్కడ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు దళితులుగా వాళ్ళొక కళను నమ్ముకున్నటువంటి కళాకారులు. వాళ్ళు మేము దళితులమని ఇన్ని రోజులు వాళ్ళు చెప్పుకున్నా కానీ వాళ్ళకి ఆ ఆదరణ ఎవరు ఇవ్వలే. వాళ్ళు ఇలా వాళ్ళ కళ, వాళ్ళ వృత్తి చేత ఇవాళ ప్రభుత్వాలు గుర్తించినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెలుగులోకి రావడం జరిగింది. ఆ కళలు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు మాకు కూడా చెప్పేటువంటి అవకాశం వచ్చింది.
ఇలా వాస్తవానికి అద్భుతమైనటువంటి సంస్కృతిని కొనసాగిస్తున్నటువంటి కులాలు ఉపకులాలు. ఇలా గతంలో మొన్న ఆస్కార్ అవార్డు పొందినటువంటి చిత్రం ఒకటి వచ్చింది. దాంట్లో కూడా ఈ కులాలను ప్రస్తావిస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సాంగ్కు ఆస్కార్ అవార్డు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి త్రిబుల్-ఆర్ అనేటువంటి ఒక సినిమా. అందులో కూడా ఈ పోతరాజుల నృత్యాలు కావచ్చు, తర్వాత ఈ కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ నాటు అనేటువంటి ఒక పాటతోటి, అంటే అసలైనటువంటి సంస్కృతి మన తెలంగాణ యాస అంతా కూడా మన కులాల్లో ఈ గోచరిస్తుంటుంది. సో ఈ గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఇలా ప్రభుత్వాలు కానీ ఇలా దళితులమని చెప్పుకున్నటువంటి దళిత నాయకులు ఎవరు కూడా దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇలా మా కళా రూపాలను బయటకు తీసుకొచ్చేటువంటి స్వతహాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇలా ప్రభుత్వాలు కూడా ఈ కళను ఆదరిస్తున్నందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ ఈ కళా రూపాల్లో వృత్తుల్లో నివసిస్తున్నటువంటి ఈ కులాలకు సంబంధించినటువంటి బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, దళితులకు అందేటువంటి ప్రయోజనాలు పొందలేరనేటువంటిదే మా బాధ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మాకు సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఆర్డీఓ తోటి తీసుకోవాల్సి. అసలు ఎందుకు ఆ సమస్య ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు ఏ సర్టిఫికేట్ అయినా దొరుకుతుంటుంది. అట్లాంటి మీకే ఎందుకు అట్లా ప్రాబ్లం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ కానీ ఇంకేమింది? ఇదొకటి ఒక వివక్షతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇలా ప్రతి కులాన్ని కూడా ఇలా దళితులు అన్నాక అందరూ కూడా దళితులే. మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, మిగతా వెనుకబడ్డ కులాలన్నీ కూడా 59 కులాలు అందరూ కూడా దళితులే అన్నప్పుడు వాళ్ళను గుర్తించి వాళ్ళని సర్టిఫై చేసేటువంటి అధికారి కూడా ఒక్కరే ఉండాలి. ఇది ఒకరికి ఆ విధంగా ఇంకొకరికి ఇంకో రకంగా ఉండడం అనేటువంటిది రకరకాల నిబంధనలు పెట్టుకుంటూ వీళ్ళను వాళ్ళ కులానికి దూరమయ్యేటట్టుగా, ఆ కులం కనుమరిగే విధంగా వీళ్ళందరూ కలిసి ఒక కుట్రలు చేస్తున్నారనేటువంటి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా అధికారి తహసీల్దార్ అయినా అదే ఆర్డీఓ అయినా అధికారే. తహసీల్దార్కు ఆయన యొక్క పరిధి అనేటువంటిది గ్రామాలకు అన్నిటికి కూడా దగ్గరగా ఉంటుంది. ఆయన దగ్గర వివిధ రకాల స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి ఎంక్వైరీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్డీఓ లేదా కలెక్టర్ అనే వరకల్లా ఆయన యొక్క జ్యూరిడిక్షన్ పరిధి అనేటువంటిది పెద్దగా ఉంటుంది. ఆయన ఎంక్వైరీ చేసి సర్టిఫై ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన వివిధ రకాల పనుల్లో ఉండి ఈ సర్టిఫికేట్ కోసం ఆయన పనిచేసేటువంటి పని అయితే పెట్టుకోడు. ఇది నాకెందుకు అని చెప్పేసి ఆయన పెండింగ్ పెడతా ఉంటాడు. ఈ పెండింగ్ పెట్టడం వల్ల ఒక్కోసారి 6 నెలలు ఏడాది కూడా పడుతుంది వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలంటే. ఇట్లాంటి ఇబ్బందులు మాకు తొలగించాలని చెప్పేసి మేము గత అనేక సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. ఈ విషయంలో గత ప్రభుత్వాన్ని విన్నవించాం, ఆయన ఏం చేయలేకపోయారు. ఈ ప్రస్తుతం కూడా ముఖ్యమంత్రికి కూడా ఈ సమస్యను తీసుకుపోయినాం, మా మంత్రులకు కూడా ఇచ్చినాం. ఇంకా కూడా మరి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తూ ఉన్నది, కానీ ఈ సమస్యను ఇంకా పరిష్కరించలేకపోతున్నారు. సో వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి అందరికి కూడా తహసీల్దార్ ద్వారానే, ఇలా దళితులు అన్నాక ప్రతి కులానికి కూడా తహసీల్దార్ ద్వారానే సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందుకు 2004లో కూడా ఎస్సీ వర్గీకరణ అని ఒకటి రెడీ చేశారు. అప్పుడు మరి అప్పటి నుంచి మళ్ళీ ఎందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసి మళ్ళీ కొత్తగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎందుకు ఇప్పుడు మొన్న తీర్పు ఇచ్చింది? అసలు ఎందుకు ఇవన్నీ ఇలా ఎందుకు జరిగింది? ఇక్కడ 2000 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. సో ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంటే ముందే పంజాబ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముజహబీ కమ్యూనిటీస్, అదేవిధంగా ఇంకొక దళిత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వీళ్లకు దళితుల్లో అత్యంత వెనుకబడ్డారనేటువంటి దాన్ని గుర్తించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళను సపరేట్ కేటగరైజేషన్ చేయడం జరిగింది. చేసి వాళ్ళకింత పర్సంటేజు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ల లోపల. సో దీన్ని అడ్డుకునే విధంగా అక్కడి కొంత అప్పర్ కమ్యూనిటీకి చెందినటువంటి దళితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఆ ప్రభుత్వం మీద కేసు వేయడం జరిగింది. సో
అక్కడ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి దళితులను కూడా ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చేయడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది చాలా న్యాయమైనటువంటి డిమాండ్. అంటే దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలు ఒకే స్థాయిలో ఉన్న వ్యక్తులు కారు, ఒకే స్థాయిలో ఉన్నటువంటి కులాలు కావు. ఇందులో కూడా వ్యత్యాసం అనేటువంటిది ఉన్నది. రిజర్వేషన్ల ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అన్యాయానికి గురవుతా ఉన్నారో వాళ్లకు సామాజిక న్యాయం చేయడం కోసం రిజర్వేషన్లు అనేటువంటిది పెట్టడం జరిగింది మన రాజ్యాంగం లోపల. అంటే మిగతా ఓసీ కానీ బీసీ కులాలతో సమానంగా వీళ్ళు రావాలంటే జనరల్ కేటగిరీలో వీళ్ళు అందుకోలేరు ఉన్నత స్థాయిని, కాబట్టి వీళ్ళకు సపరేట్ కోటా ఇచ్చినట్లయితే వాళ్ళు అభివృద్ధి చెంది ముందుకొస్తారనే ఉద్దేశంతో రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఈ రిజర్వేషన్లో కూడా ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయన్నటువంటి కారణంతో ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఆ దళితుల్లో ఉన్నటువంటి సమాన స్థాయికి రావాలనేటువంటి ఉద్దేశంతో వర్గీకరణ చేయాలనేటువంటిది ఆనాడు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అప్పుడు జరిగినటువంటి వర్గీకరణ పోరాటాన్ని గుర్తించి ఇక్కడ వర్గీకరణ అమలు చేయడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని మరి ఆ 2004 సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇట్లా దళితులను వర్గీకరించడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు, ఇదంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కాదు, ఇది కులాలను వర్గీకరించాలంటే అది కేంద్రము పార్లమెంట్లో చట్టం చేయాలనేటువంటి నిబంధన వర్తిస్తుందని చెప్పేసి కోర్టుకు పోవడం వల్ల ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొట్టేయడం జరిగింది. అంటే దాన్ని ఇక్కడ హైకోర్టు అనేటువంటిది కొట్టేయడం అనేటువంటిది జరిగింది. సో అప్పటి నుంచి పోరాడుతూ మాకు వర్గీకరణ చేయాలనేటువంటి డిమాండ్ తోటి అనేక ఉద్యమాలు ఇలా మాదిగలు కావచ్చు ఉపకులాల నాయకులం అందరం కూడా పోరాటంలో ఇలా దండోర ఉద్యమంలో పాల్గొంటూ 30 సంవత్సరాలుగా ఈ అంశం మీద పోరాడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఈ సమస్య ఇంతకు ముందే ఎదుర్కొన్నటువంటి పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే సో ఆడ 2010లో అక్కడ కేసు వేయడం వల్ల హైకోర్టులో వేరే వ్యక్తులు అక్కడ ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడం వల్ల ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే మేము చేసిన నిర్ణయం అనేటువంటిది సహజ న్యాయ సూత్రానికి అనుగుణంగా అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము వర్గీకరణ చేసినాం, కాబట్టి దీన్ని సమర్థించాలని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టులో వెళ్ళడం జరిగింది. ఆ కేసే 2010 నుంచి 2020లో అది సుప్రీంకోర్టు బెంచ్కు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆ బెంచ్కి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సేమ్ అదే డిమాండ్ ఉన్నది. కాబట్టి మేమంతా కూడా అంటే ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పక్షాన మేము, అదేవిధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఇంకా మిగతా కొంతమంది కూడా ఆ కేసులో ఇంప్లీడ్ కావడం అనేటువంటిది జరిగింది. ఇది అయిన తర్వాత ఈ ఏదైతే ఆ కేసు అప్పుడున్నటువంటి 2020లో ఉన్నటువంటి 5 సభ్యుల బెంచు వాస్తవమే ఇది ఎస్సీ వర్గీకరణ చేయవలసిందే, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొట్టేసినప్పుడు ఉన్నటువంటి ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు లోపల ఇది పార్లమెంటు పరిధిలో చట్టం చేయాలనేటువంటిది అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కానీ అది వాస్తవానికి అది కరెక్ట్ కాదు, రాజ్యాంగ నిబంధనలకు అది విరుద్ధంగా ఉన్నది. ఇప్పుడు 340 అంటే పార్లమెంట్లో చట్టం చేయాలనడానికి కారణం ఏంటంటే 341 ఆర్టికల్ ఏదైతే ఉంటుందో షెడ్యూల్డ్ కులాలను గుర్తించి ఒక జాబితా రూపొందించడం అనేటువంటి ఆర్టికల్ 341 చెప్తూ ఉంటుంది. ఈ ఆర్టికల్ 341 ప్రకారంగా షెడ్యూల్లో పెట్టడం వరకే దాని యొక్క బాధ్యత. సో దీన్ని మళ్ళీ సవరించాలని అంటే కులాలను చేర్చాలన్నా లేకపోతే పెంచాలన్నా 341 ఆర్టికల్ చేయవలసి వస్తుంది. దాని ప్రకారం చేయాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ తీసుకొని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అసెంబ్లీ తీర్మానాలు చేయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది 341 ఆర్టికల్ని సవరించాలంటే. సో దానివల్ల 30 ఏళ్ళ పోరాటం అనేటువంటి చేయడం జరిగింది. అది పార్లమెంట్లో అంత సాధ్యపడేటువంటి అంశం కాదు. సో కాబట్టి ఇన్నేళ్లుగా సుప్రీంకోర్టు కూడా దీన్ని పెండింగ్లో పెట్టుకుంటూ వచ్చింది. మొన్న ఏదైతే 2020 సంవత్సరంలో 5 సభ్యుల బెంచ్ అప్పుడే
ఇది రాష్ట్రాలే ఈ వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి తీర్పు ఇచ్చింది. దాన్ని ఇలా మళ్ళీ కొంతమంది దాన్ని ఛాలెంజ్ చేయగా అప్పుడు ఉన్నటువంటి ఆ బెంచు గతంలో కొట్టేసినప్పుడు కూడా 5 మెంబర్ బెంచే ఉన్నది, 2020లో కూడా 5 మెంబర్ బెంచే. కాబట్టి దీన్ని తీర్పునివ్వాలనంటే దీనికంటే హయ్యర్ బెంచ్కి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు సిజిఐకి వీళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. దీనికంటే హయ్యర్ బెంచ్కి దీన్ని తీసుకోవాలని చెప్పేసి. సో మొన్న జరిగినటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో సిజే ఏదైతే చంద్రచూడ్ గారు ఉన్నారో వారి నేతృత్వంలో ఉన్నటువంటి 7 మెంబర్ బెంచ్ ఈ కేసును టేకప్ చేసి వాస్తవానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో ప్రధానమైనటువంటి ఆర్టికల్ 14 ప్రకారంగా అందరూ కూడా అంటే ఆ గతంలో ఉన్నటువంటి ఆ 14కి ఎక్కడ కూడా భంగం కలవదు. 341కు ఇది ఈ వర్గీకరణ చేయడం వల్ల దీనికి 14కి ఎక్కడ కూడా భంగం కలగదని చెప్పేసి సుప్రీంకోర్టు భావిస్తూ దీన్ని ఆర్టికల్ 15 క్లాజ్ 4 ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారంగా వెనుకబడ్డ వర్గాలను ముందుకు తీసుకురావడం అనేటువంటి సమానత్వం అనేటువంటి ప్రాథమిక హక్కుకు ఇది అనుబంధంగానే ఉంటుంది, కానీ దీనికి వ్యతిరేకంగా కాదనే ఉద్దేశంతో మొన్న వర్గీకరణ చేయవలసిందే, అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని కొనసాగించాలి, అనుసరించాలని చెప్పేసి మొన్న తీర్పునివ్వడం జరిగింది. ఇది ఈ వర్గీకరణ ఎందుకు చేయాలి, వర్గీకరణ ఏ రకంగా జరిగింది అనడానికి పూర్తి వివరణ ఇది. ఓకే, ఇప్పుడు వర్గీకరణ జరిగితే ఎవరికి లాభము ఎవరికి నష్టం ఉంటుంది? అంతిమంగా రాజ్యాంగ ప్రకారంగా అట్టడుగు వర్గాలకు లాభం జరగాలన్నదే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. ఎవరైనా కానీ అంటే అన్ని కులాల్లో కూడా అట్టడుగు వర్గాలు ఉంటారు, కొంచెం మెరుగుపడినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలంటే మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముందుకు తీసుకురావడానికి ఏదైతే ఆర్టికల్ 15, 16 ప్రకారంగా ఇది చేయడం జరిగింది. సో అట్టడుగున ఉన్నటువంటి కులాలు అంటే ఇన్ని రోజుల నుంచి మన రాష్ట్ర పరిధిలో, ఉమ్మడి రాష్ట్ర పరిధిలో చూసుకున్నట్టయితే మాదిగ కమ్యూనిటీసు ఈ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా ఎదిగి ఉన్నటువంటి విషయం మనకు అందరికి కూడా అన్ని నివేదికల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఇలా రాజకీయ పదవుల్లో కూడా వాళ్ళందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. సో వీరికంటే తక్కువ స్థాయిలో వాటిని పొందినటువంటి వాళ్ళు పూర్తిగా ఇంకా దళితులుగా గుర్తింపలేనటువంటి చాలా వర్గాలన్నీ కూడా ఇలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంటే ఇలా సుప్రీంకోర్టు తీర్పు వల్ల మాకు కూడా ఇలా ఒక ప్రత్యేకంగా గుర్తింపు అంటే మాకు కూడా అవకాశాలు కల్పించే విధంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందనేటువంటిది ఇలా మా కులాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మరి ఒక ఎస్సీలోనే ఒక వర్గం ఎందుకు అబ్జెక్ట్ చేస్తుంది? ఇక్కడ ఎస్సీలో ఒక వర్గం అంటే మాల వర్గం ఇక్కడ అబ్జెక్ట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలుసు. ఇలా మాదిగలేమో మేమే దండోర ఉద్యమం చేస్తున్నాము, వర్గీకరణ కోసం మేము కొట్లాడుతున్నామని వాళ్ళు అంటారు. లేదు వర్గీకరణ చేయొద్దు అనేటువంటి, వర్గీకరణ చేస్తే మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయంతో మాల సామాజిక వర్గం దానికి అగెనిస్ట్గా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అగెనిస్ట్గా చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ వాళ్ళంతా కూడా సమాజానికి, ఇక్కడ ముఖ్యంగా మేము ఉపకులాలుగా చెప్తున్నది అదే. ఇలా ఇద్దరు కూడా మాకు కావాలని ఒకరు, వద్దనే ఒకరు పోరాటంతో ఇలా ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేసుకుంటూ మిగతా కులాల యొక్క ప్రయోజనాలు కూడా వీళ్ళే పొందుకుంటూ ఇలా వర్గీకరణ పేరుతో ఒక అభద్రతను లేకపోతే ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లో, సమాజంలో, ప్రభుత్వాల దృష్టిలో తీసుకొచ్చి ఇలా వీళ్ళు ఇన్ని రోజులు కూడా డ్రామా ఆడడం అనేటువంటి జరిగింది. దీనికి అడ్డు తెర వేస్తూ ఇలా సుప్రీంకోర్టు సంచలనాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది. ఇక్కడ మాకు ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పేవాళ్ళు ఎందుకు కావాలని చెప్పరు, ఈ వర్గీకరణ అమలు జరగద్దు అనేవాళ్ళు ఎందుకు అమలు జరగద్దో వాళ్ళు చెప్పరు. మరి సమాజానికి ఎవరు చెప్పాలి? ఇలా మేము చెప్తా ఉన్నాం. ఇలా వాళ్ళు మాలలు చెప్పేటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంది, వాళ్ళ ప్రచారం ఏమంటే దళితులందరూ కూడా సమానంగా అందరూ ఒకటే ఉండాలి, విడిపోవద్దు అని అంటారు. విడిపోవాలని చెప్పేసి ఎవరు కోరుకోలే. మరి అన్ని అవకాశాల్లో కింది వర్గాలకు వాటా ఇచ్చే కాడ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏంది? విడిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? దాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి. ఇలా
మాదిగలు కూడా వర్గీకరణ చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. వర్గీకరణ మరి గతంలో వేసినటువంటి వర్గీకరణ కోసం వేసినటువంటి కమిషన్లు ఉన్నాయి. రామచంద్రరాజు కమిషన్ కానీ, అదేవిధంగా ఉషా మేరా కమిషన్ కానీ, లోకూర్ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా చెప్పిండ్రు అప్పుడు వేసిన. అరే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల మాదిగలు ఆల్రెడీ డెవలప్ అయినరు. మిగతా 57 కులాలు డెవలప్ కాలేదు. వాళ్ళు ముందుకు రావాలంటే, వాళ్ళకు అభివృద్ధి ఫలాలు అందాలంటే వాళ్ళ కోసం వర్గీకరణ చేయాలని చెప్పారు. మాలమాదిగల కోసం చేయమని ఏ కమిషన్ చెప్పలే. రాష్ట్ర జనాభాలో 12% ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇలా 1% కూడా ఉపకులాలు లేరు, 2% మాలలు లేరని చెప్తా ఉన్నారు. 12% మీరున్నప్పుడు అభివృద్ధి ఫలాలు మీరు తీసుకున్నట్టే కదా. మీకేం అవసరం మళ్ళీ వర్గీకరణ? వర్గీకరణ ఎవరికి కావాలి? ఎవరికి అందుతలేవో వాళ్ళ కోసం వర్గీకరణ. మరి మీరు ఏ ఉద్దేశంతో వర్గీకరణ ఉద్యమం చేస్తూ ఉన్నారు? మమ్మల్ని అణగదొక్కడం కోసమా, లేకపోతే వాళ్ళ మీద ఆధిపత్యం కోసమా? ఇది ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. సో కాబట్టి మీరంతా కూడా నిజంగా దళితులంతా కలిసి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో మాలలు నిజంగా పోరాడుతుంటే, మాదిగలు కూడా కింద వర్గాల కోసమే మేము కొట్లాడుతున్నాం, మా కోసం కాదని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే, మొన్ననే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని గతంలో మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా వాళ్ళు ప్రసంగం చేయాలి. దానికి భిన్నంగా మాదిగ కార్పొరేషన్నే ప్రకటించారు, ఉపకులాల కార్పొరేషన్ ప్రకటించలేదు. మరి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలంతా మీరే కదా. మరి రేపు పొద్దుగాల వర్గీకరణ కోసం మేము కొట్లాడుతున్నాం, అందరు కలిసి ఉండాలని మేము కొట్లాడుతున్నాం. మరి ఇక్కడ 3వ వ్యక్తులకు మిగతా 57 కులాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఏం చేశారు? అక్కడ మీ నోరులేటు పోయినాయి అని అడుగుతున్నాం మేము ఇలా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ కూడా. మీరు ఇటువంటి పంచాయతీలు తయారు చేసేది మీరే కదా. ఇలా మీరు కావాలని అనగదొక్కినప్పుడు మేమందరం కూడా పోరాటం చేయకపోతే ఏం చేయాలి? సో కాబట్టి ఇలా దళితులకు ప్రతినిధులుగా మీరు ఇలా చట్టసభల్లో ఉన్నారు, ఒక కులం కోసం లేరు మీరు అన్నప్పుడు అన్ని కులాల యొక్క అభ్యర్థన ఏందో మీరు తీసుకోవాలి కదా. తీసుకోకుండా వాళ్ళు కనీసం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాధ ఏందో అడగాలి కదా. ఒక మంత్రి దగ్గరికి పోతే ఏదో దాదా అని చెప్పేసి ఒక కాగితం తీసుకోవాలి, ఫోటో దిగాలి, వెళ్ళిపోవాలి. మీతో ఫోటోలు దిగేదందుక మేము వచ్చేది? కూర్చుండబెట్టి కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడాలి కదా. అది లేనప్పుడు, వాళ్ళ గురించి సమస్యల మీద చర్చలు చేయనప్పుడు మీరు ఎవరికి ప్రతినిధులుగా ఇలా చట్టసభల్లో ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. మీ బాధలు వినే నాయకుడే లేరా ఇప్పటివరకు? ఇక్కడ లేకనే కదా మేము అడిగేది. అందుకనే కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్లో మా వాళ్ళకు రూపాయి కూడా దక్కలే. మొత్తం 100% కార్పొరేషన్ రుణాలలో 1000 కోట్ల రూపాయలు పోతే దాదాపు 90% ఈ 2 కులాలకే దక్కినాయి. 67% దాకా 70% దాకా మాదిగలకు దక్కితే 23% ఏది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మాలకు దక్కితే 7% మాత్రమే ఉపకులాలకు దక్కింది. మరి ఎన్నేళ్ళు ఈ బాధలు? మన తెలంగాణ తెచ్చుకున్నది ఏంది? పక్క ప్రాంతం వాళ్ళు మన మీద దోపిడీ జరుగుతున్నది కాబట్టి వాళ్ళు అన్నీ తీసుకుపోతున్నారు కాబట్టి మా ప్రాంతం మాకు కావాలని చెప్పేసి కొట్లాడినాం. తెచ్చుకున్న రాష్ట్రంలో కూడా ఈ కులాలకు వివక్షత, అన్యాయం జరిగితే మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? మళ్ళీ పోరాటం కదా చేయవలసింది. మళ్ళీ ఈ పోరాటాలు చేసుకుంటేనే మా జీవితాలన్నీ కూడా ఇంకా ప్రశ్నార్థకం చేసుకుంటే మరి ఎన్నేళ్ళు కింది కులాల గురించి ఆలోచన చేసేటువంటి ప్రతినిధులు లేకపోవడం ఇది చాలా రాజ్యాంగ స్ఫూర్తికే ఇది విరుద్ధం. అందుకనే ఇటువంటి సందర్భాల్లో ఇలా సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా గమనించి వీళ్ళు ఏ నాయకులు కూడా చేయలేనటువంటి పని ఇలా సుప్రీంకోర్టు చేసింది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పారు, మేము వర్గీకరణకు కట్టుబడి ఉంటాం, వర్గీకరణ 100% చేస్తామని చెప్పారు. మీరు ఏ విధంగా చేస్తే, వర్గీకరణ చేస్తే మీ ఏదైతే 57 ఉపకులాలు ఉన్నాయో మీరు ఏ విధంగా లబ్ధి పొందుతారు అని అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే సభలో వెంటనే స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ పోరాటం కూడా 30 సంవత్సరాలుగా ఇలా మాదిగలు మరో విధంగా ఉపకులాలు కొట్టాడడం వల్లనే ఈ తీర్పు వచ్చిందనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం, అదేవిధంగా దళితుల్లో ఉన్నటువంటి అట్టడుగు ఉపకులాలకు కూడా మేము ముందుకు తీసుకురావడానికి మేము కార్యాచరణ తీసుకున్నాం.
అదేవిధంగా మన మేనిఫెస్టోలో కూడా అందరికీ సమాన వాటా దక్కే విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు సభలో చెప్పారు. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వెంటనే వాళ్ళు ఇంకొక మాట కూడా అన్నారు, ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది వెంటనే ఇప్పుడున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మేము అమలు చేస్తాం, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామనేది చెప్పిండ్రు. సో ఇక్కడ మేము ముఖ్యమంత్రి గారికి ఒక ప్రధానమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి తీర్పు ఇది. సో ఇక్కడ మళ్ళీ ఈ అణిచివేయబడ్డ ఏది అన్యాయానికి గురైనటువంటి వర్గాలకే మళ్ళీ అన్యాయం చేసే విధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఏ కులాల జనాభా ఎంతో ఉన్నటువంటి తెలిస్తే మాత్రమే వాళ్లకు ఎంత శాతం ఇవ్వాలనేటువంటి తేలుతుంది. సో దానికోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, కులగణన చేస్తామని చెప్పి చెప్తుంది. ఇది ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఈ కులగణన అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం. సో కాబట్టి వెంటనే ఈ దళితుల్లో కూడా వెంటనే కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది అంటా ఉన్నారు, ఎస్సీ ఎస్టీల లెక్కలు ప్రభుత్వాల దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వర్గీకరణ జరిగింది కదా, అదే రకంగా వర్గీకరణ చేయాలి, ఇప్పుడున్న లెక్కలతోటే చేయాలని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని అణగదొక్కేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇలా 30 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి తీర్పును కూడా మళ్ళీ దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అంటా ఉన్నాము, ఇవాళ దళిత సోదరులుగా పెద్దలుగా ఉన్నటువంటి మాలమాదిగ కుల నాయకులకు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మన అందరికీ ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం అంతా కూడా. ఇక్కడ నిజంగా ఈ రాష్ట్ర జనాభా చూసుకున్నట్టయితే ఈ జనాభా లోపల దాదాపు 15 నుంచి 20% ఇవాళ దళిత జనాభా ఉన్నది. 20% జనాభాలో కూడా ఈ 2011 జనాభా లెక్కల ప్రకారమే 63 లక్షల దళిత జనాభా ఉన్నది. ఇందులో సమగ్ర సర్వే ప్రకారంగా ఇలా మాకున్న సమాచారం మేరకు 22 లక్షల వరకు ఉపకులాలు ఉంటే 25 నుంచి 26 లక్షలు మాదిగలు ఉన్నారు, 17 లక్షల వరకు మాలలు ఉన్నారు. అంతేగాని ఒక్కొక్కరు మాకు 80 లక్షలు ఉన్నారు, మాకు 70 లక్షలు ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా తేలాలన్నప్పుడు ఏం చేయాలంటే కులగణన చేపట్టినట్టయితే ఎవరి కులం జలం ఎంత ఉన్నదో తేలుతుంది. ఇందులో కూడా మా కులాల్లో ఉన్నటువంటి చాలా ఉపకులాల ప్రజలంతా కూడా వీళ్ళు ఆర్డీఓ ద్వారా సర్టిఫికేట్ తీసుకోవడంలో అనేక ఇబ్బందులు పడుతూ వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ శాతం మాలమాదిగ కుల సర్టిఫికేట్ తీసుకున్నారు ఎంఆర్ఓ పరిధిలో. ఎందుకు అని అంటే వాళ్ళు వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మేము ఈ సర్టిఫికేట్ మేము ఎంక్వైరీ చేయలేము, మాకు కాదు, మాకు పనులు లేవా అనుడు, ఇట్లా లేకపోతే తీసుకున్న కాడ లంచాలు తీసుకొని ఇచ్చుడు, ఇట్లాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇంకో విధంగా ఈయనకి సర్టిఫికేట్ ఇవ్వాలంటే 2 ఎంప్లాయీ షూరిటీలు పెట్టాలి. ఈయనకే ఏం లేదు తినడానికి, ఈయనకి ఎంప్లాయీ షూరిటీ పెడతారా? అట్లాంటి పరిస్థితి లేదు. ఇది ఈయన ఏ కులమో ఆయన మీద విచారణ చేయవలసిన బాధ్యత అధికారి, ఆయనకు అంత ఓపిక లేకపోతే మాకు ఎవరిస్తారు? సో అది మళ్ళీ తహసీల్దార్ అంటేనేమో ఒక రకంగా ఉంటుంది, ఇంకా ఆర్డీఓ పరిధిలో కలెక్టర్ పరిధిలో తీసుకోవడం అనేటువంటి కాని పని. సో కాబట్టి చాలామంది ఏం చేశారంటే ఈ తహసీల్దార్ పరిధిలో కూడా మేము ఈ చిందు కులమో డక్కల కులమో మాస్టింగ్ కులమో ఇవన్నీ మేము ఇవ్వలేము, మేము మాలమాదిగ సర్టిఫికేట్ అయితే ఇస్తాము, మీరు ఏదైతే ఎస్సీలే కదా తీసుకోరానంటే మా వాళ్ళు తెలియక చాలామంది తీసుకున్నారు. అట్లా మాలమాదిగ కులాల్లో సగం జనాభా మా కులాల్లోనే ఉన్నది. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము అదే అంటున్నాము, ఎవరి వాటా ఎంతో తేలాలంటే ఏ కులం ఎవరో తేలాలి అన్నప్పుడు ఈ తహసీల్దార్ ద్వారా అందరికీ సర్టిఫికేట్ ఇచ్చేసి వాళ్ళు కూడా ఏ కులం ఏంటనేటువంటిది ఆంథ్రోపాలజికల్ సర్వే అనేటువంటిది చేయాలి. చేసినప్పుడు వాళ్ళ పూర్వాపరాలను తీస్తే వీళ్ళు ఫలానా కులం అనేది తేలుతుంది. అప్పుడు ఆయన సొంత కులం పేరు మీద తహసీల్దార్ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వాలి. అందరికీ ఆ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు ఏ కులమో ఎంతున్నారనేటువంటి క్లియర్ కట్గా మనకు జనాభా లెక్క తేలుతుంది. దాని తర్వాత ఇన్ని రోజులు మేము ఈ ఫలాలు పొందలేకపోయినాం కాబట్టి మా కులాలన్నింటినీ కూడా ఏ కేటగిరీలో పెట్టాలని అంటున్నాం. మీ బి అండ్ సిలో మాలమాదిగలు ఉంచితే మాకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళతో మా కులాలను కలపద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మాలమాదిగ కింద కులాలు కలిపితే మళ్ళా ఆ 2 కులాలే మా కులాల యొక్క లబ్ధిని పొందుతాయి కాబట్టి మమ్మల్ని వాళ్ళతో కలపకుండా సపరేట్గా ఏ కేటగిరీలో పెట్టాలనేది మా డిమాండ్.
ఓకే, ఇప్పుడు 57 కులాలు ఉన్నాయి. మరి 57 కులాలు కూడా ఈ ఏలో కలిపినాం అనుకో, కొంతమంది మెజారిటీ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్లుగా మాదిగ కులము, మాల కులము, ఆ కులాలు మిమ్మల్ని మిమ్మల్ని ఎలా అనదొక్కారో, ఈ 57 కులాల వాళ్ళు కూడా కొంతమంది మెజారిటీ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళని దొక్కడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. మరి ఇంకేమన్నా మంచి ప్రశ్న. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉన్నదనేటువంటిది మనం గమనించినట్లయితే ఈ కులాలలో కూడా కొంత మెరుగైన కులాలు కూడా ఉండొచ్చు. అట్లాంటి సందర్భంలో ఈ కులాలలోనే ఏబీ చేస్తే బాగుంటుంది. ఈ కులాలలోనే ఏబీ చేసినా మాకు పెద్ద అభ్యంతరం లేదు. కానీ ఈ 2 కులాలతో కలపకుంటుంటే చాలు. ఈ 57 కులాలను ఏ వర్గం బి వర్గంగా డివైడ్ చేసి బాగా పూరున్నటువంటి కులాలు ఏ కేటగిరీలో, కొంచెం మెరుగున్న వాళ్ళు బి కేటగిరీలో, అదేవిధంగా సి కేటగిరీలో మాదిగలు, డి కేటగిరీలో మాలలు ఉంటే ఇది అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఏదేమైనా ఈ 2 కులాలతో కలవకుండా ఈ కులాలు ఉండాలనేటువంటిది ప్రధానంగా మేము కోరుకుంటున్నాం. ఓకే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మీరు ఈ 57 కులాల రిప్రజెంటేటివ్గా సీఎం గారిని లేదంటే ఎవరైనా మినిస్టర్ని గారిని కానీ ఎవరైనా కలిసారా మీరు? డెఫినెట్గా ఈ సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందు నుంచి కూడా మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇందిరా పార్క్ వేదికగా ధర్నాలు రాస్తారోకాలు చేసినాం. మా కులాల సమస్యలు పరిష్కారం చేయాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, తహసీల్దార్ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వాలని చాలా పోరాటాలు చేసినాం. పోయిన సంవత్సరం ప్రకాష్ అంబేద్కర్ గారిని పిలిచి అంబేద్కర్ గారి మనవడు చెప్తానన్నా వీళ్ళు వింటారేమో అని చెప్పేసి ఒక పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఈ కులాల యొక్క ప్రదర్శనలు పెట్టినాం. కనీసం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరిగితే కూడా మాకు ఆహ్వానం ఉండదు. ఇలా ఆ 2 కులాలే అక్కడ మేమని చెప్పేసి ఆ చైర్మన్ పదవుల కోసం, అదేవిధంగా ఆ దళిత రత్న అవార్డులు అని చెప్పేసి మొత్తం కొట్లాట పెట్టి ఆడ ఆ దళితుల ఇజ్జత్ తీసేటట్టుగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అట్లాంటి కార్యక్రమాల్లో కూడా మాకు స్థానం కల్పించకుండా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో అందుకనే ఈ ఎప్పటికైనా కానీ ఈ ఎవరి వాటా వాళ్ళకు దక్కవలసిందే. కాబట్టి మా కులాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ టాపిక్ విషయంలో మనం ఈరోజు చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు. అసలుకి చాలామందికి కూడా ఇన్ని కులాలు ఉన్నాయి ఎస్సీలో అని ఎవరికి తెలియదు. అట్లాంటిది ఈరోజు మీరు ఇన్ని కులాలు, వాళ్ళ జీవనాధారము, జీవన పరిస్థితుల గురించి కూడా మా ఛానల్ ద్వారా సమాజానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు. అండ్ మీరు ఇంకా ఏ విధంగా లబ్ధి పొందితే మీరు ఈ సిటీ కల్చర్కి కానీ అందరూ జనాలు ఎలా ఉన్నారో అలాగే మీ ఉపకులాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ఆలోచిస్తున్నారు? ఇంకా గవర్నమెంట్కి ఏదైనా అడ్వైస్ కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటారు? రోజులుగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇలా దేశం ముందుకు పోతుంది. అభివృద్ధి ఫలాలు అన్నీ ఇలా దేశం ప్రపంచంలో కూడా మనం ముందున్నామని చెప్పుకుంటాం. కానీ ఈ ఫలాలు పొందలేనటువంటి కులాలు ఏవైనా ఉన్నాయంటే అవి మా ఉపకులాలు. మేము ఇలా ఒకటే కోరుకుంటా ఉన్నాం, సామాజిక న్యాయం కోసం ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఎంతున్నామో మాకంతా ఎవరి వాటంతా వారందరికీ దక్కాలనే ఉద్దేశంతో ఇలా అంతో కొంత చైతన్యమైనటువంటి మా కులాల నుంచి రిప్రజెంటేటివ్స్గా ఇలా మేము సమాజం ముందట, ప్రభుత్వం ముందట మేము మా డిమాండ్ని పెడతా ఉన్నాం. మొన్న కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీ మేరకు ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ అనేటువంటిది వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలనేటువంటిది మేము ప్రధానంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఉపకులాలకు అన్యాయం చేసే విధంగా కాకుండా వీళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం చేసే విధంగా ఎవరెన్ని ఒత్తిళ్లకు గురి చేసినా కానీ, ఎవరెన్ని తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం పెద్దన్న పాత్ర వహించి ఈ సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా వీళ్ళంతా కూడా విశ్లేషణ చేసి ఈ కులాలకు న్యాయం జరిగే విధంగా మా కులాలందరినీ కూడా ఏ కేటగిరీలో పెట్టాలనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తహసీల్దార్ ద్వారా, ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలనేటువంటిది మేము ముఖ్యంగా ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 3 అంశాలు కనుక మీరు చేసినట్లయితే, అదేవిధంగా మీరు ఇప్పుడు అన్నట్టుగా మన ఈ దళిత కులాల్లో చాలా కులాలు కల్చర్ బేస్డ్గా
అంటే సాంస్కృతిక నేపథ్యాన్ని చేతి వృత్తులను కలిగి ఉన్నటువంటి కులాలు కాబట్టి ఇలా గిరిజనులకు ఏదైతే మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ వృత్తులను వాళ్ళ సంస్కృతిని కాపాడే విధంగా దళితుల్లో ఉన్నటువంటి ఈ కులాల సంస్కృతి పరిరక్షణ కోసం సపరేటు బోర్డ్స్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి నిధిని ఇలా ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఉన్నాయో వాటి నుంచి ఈ అట్టడుగు వర్గాల బోర్డుకు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అన్ని కులాల అభివృద్ధికి ప్రధానమైనటువంటి కారణం రాజ్యాధికారం కాబట్టి ఈ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ ఎమ్మెల్యే ఎంపీ పదవుల్లో కానీ దళితులకు ఉండేటువంటి అన్ని అవకాశాల్లో 3 కేటగిరీలుగా పెట్టి అంటే మాలలకు మాదిగలకు ఉపకులాలకు ఎవరి దామాషా ప్రకారంగా ఎవరి వాటా ప్రకారంగా అన్ని కులాలకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని కులాల ఉద్యమం అనేటువంటిది మరో ఉద్యమాన్ని రాష్ట్రం చూస్తుందేమో అని చెప్పేసి మేము అడుగుతాం. ఎస్సీ వర్గీకరణ గురించి పూర్తి స్థాయిలో మా ఇంటర్వ్యూలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.